పెద్ద రిలీజ్ కు పర్సంటేజ్ కండిషన్ పెడతా ఉన్నారు. మరి పర్సంటేజ్ విధానం లేకుంటే విడుదలకు సహకారం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అసోసియేషన్ వాళ్ళు కూడా ఎందుకు మరి అనేది ఒక్కసారి చూద్దాం. పెద్ద విడుదలకు కొత్త షరతులు పెడతా ఉన్నారు. పర్సంటేజ్ పైనే ఎగ్జిబిటర్లు పట్టుదల పెడతా ఉన్నారు. థియేటర్ల సంక్షోభం నిర్మాతలపై ఒత్తిడి తెస్తా ఉన్నది. మరి రెంటల్ వద్దు, వాటాల్లో వాటా కావాలి, ఎగ్జిబిటర్లు అసోసియేషన్ కీలక నిర్ణయం చెప్తా ఉన్నారంట. ఎందుకంటే ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా మొన్న మనం చూసినాం ప్రెస్ మీట్ లో కూడా ఏంటంటే రెంటల్ బేస్డ్ వద్దు. ఎందుకంటే మొన్న ఒక సినిమాకి కూడా అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఎంతవరకు నిజాలు ఏందనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా మేము అసలు ఎవరికి కూడా అంత తక్కువగా ఇవ్వలేదు, వాళ్ళు కావాలని చెప్తా ఉన్నారని చెప్పి మరి వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్లు అయినాయి. కానీ మరి ఇప్పుడు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడే ఇట్లా ఇష్యూస్ అనేది బయటికి వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ నెల పెద్ద పెద్ద సినిమాలు రావు కదా, ఒక టైం పీరియడ్ లోనే సినిమాలు వస్తాయి, అప్పుడే బిజినెస్ చేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఏమైతుంది, రెంటల్ గా అయితే మాకు వీళ్ళు ఖాళీ 10,000 థియేటర్ కి 10,000 20,000 చొప్పున ఇస్తున్నారని చెప్పి మొన్న వాళ్ళు మాట్లాడడం జరిగినది. అట్లా కాదు, పర్సంటేజ్ బేస్డే కావాలి. మీరు ఇప్పుడు సినిమాలకు 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కానీ వచ్చే బడ్జెట్ కూడా 1000 కోట్లు ఉన్నది. అక్కడ హీరో హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంతగానం ఇచ్చే బదులు మరి అక్కడ కార్మికులకు కానివ్వండి ఇట్లా థియేటర్లు ఏవైతే ఉన్నాయో వీటిని బతికించవచ్చు కదా, సింగిల్ స్క్రీన్స్ ని వీటి కూడా బతికించవచ్చు కదా. ఇష్టం ఉన్నట్టుగా మల్టీప్లెక్స్లు కడతా ఉన్నారు, రేట్లు పెంచేసుకుంటా ఉన్నారు, అన్ని కూడా మీ చేతిలోనే ఉంటా ఉన్నాయి. అక్కడ పాప్కార్న్ తినాలన్నా ఏది తినాలన్నా కూడా జనాలు కూడా ఎవరు ఎఫర్ట్ చేయలేకపోతా ఉన్నారు అని చెప్పి ఇవన్నీ కూడా బయటికి రావడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి ఒప్పుకుంటారా లేదా మరి నిర్మాతలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే మెయిన్ గా మల్టీ స్క్రీన్స్ ల కన్నా ఇట్లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్ లో చూస్తేనే ఆ క్రేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. మరి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా లేదా, మరి థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వీళ్ళపైన ఏం చర్చలు నడుస్తాయి, ఎట్లా అంటే ఏందనేది కూడా చూడాలి. మరి పర్సంటేజ్ పైనే వెళ్తారా మరి రెంటల్ బేస్డ్ పైనే వెళ్తారా అనేది కూడా చూడాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.